వచ్చిందండి అయ్యా. నా హెయిర్ స్టైల్ బాగుంది ఇవాళ గైస్. స్నానం కూడా చేయలేదు. తల స్నానం చేయాలి అంటే చేయనివ్వకుండా రెడీ అవుతుంది. నా హెయిర్ స్టైల్ బాగుంది. వెనకాల ఏంటో సామాన్ చెత్త. ఇల్లు సరిగ్గా పెట్టుకోవాలని తెలియదా నీకు? నేను పోతాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఫస్ట్. నా ఇల్లు అయితే నేను పెట్టుకుంటాను, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అయితే. ఒక నిమిషం ఆగు. అంటే 2 నిమిషాలు అవుతా. 2 నిమిషాలు వీడియో ఆఫ్ చేయాల్సి వస్తది. అంత కూడా ఆఫ్ చేసుకో. అంటే ఓన్లీ గర్ల్స్ థింగ్ కాదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇదంతా గర్ల్స్ దా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి నువ్వు ఉంచుకో వీడియో, నేను వెళ్తున్నా. సరే వెళ్ళు. ఇవాళ వీడియో ఏంటంటే నందుని ఈ ఛానల్ నుంచి ఎలా బహిష్కరించి. అమ్మ బాబాయ్ వైలెన్స్ ఎందుకురా? కేజీఎఫ్ లో హీరో అనుకుంటున్నాను ఏమన్నా. నాకు అర్థం కాలేదు సార్. సలార్ లో హీరో ఇక్కడ. గైస్ కింద కామెంట్లు నవ్వుతారు చింటూ. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆఫ్టర్ 6 months. అది 6 months ఏం కాదు. యాజ్ యూజువల్ నేను పాత వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నా. కొంచెం పర్సనల్ టైమ్, పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం మేము సోషల్ మీడియా కంటే. మరి యూట్యూబ్ రీచ్ అయినా ఆ మాట కూడా అనుకో. అవును, మరి కష్టపడుతూనే ఉండాలి జీవితం. చాలా ఇరిటేటింగ్ గా ఉంది చేతి. నువ్వు ఆ చేయి అయితే నువ్వు పెట్టుకున్నట్టే నేను నా చేయి పెట్టుకున్నా. నువ్వెలా చేయి పెట్టుకున్నావు, నేను అలానే చేయి పెట్టుకున్నాను కదా. నాకు అడ్డు వస్తుంది చెయ్యి. ఆ చెయ్యి అసలు నువ్వే అడ్డొస్తున్నావు నాకు లైఫ్ లో. వెనకాల ఏంటది అంతా గలీజ్ గా. నువ్వు ఇల్లు సరిగ్గా పెట్టుకోవాలి, నేనే క్లీన్ చేసుకోవాలని తెలీదా? సారీ. అరే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. నాకు వచ్చిందే అది. పిచ్చా మెంటల్. నువ్వంటే మెంటల్ నాకు. సో గైస్ ఇవాళ వీడియో నేచురల్ బ్లష్ ఇస్తున్నా. అబ్బా తుప్పుర్లు పడ్డాయి మొత్తం. ఈ ఫ్లక్టింగ్ ఆపరా బాబు. ఫ్లక్టింగ్ లా ఉందా అది? నేను నార్మల్ గా మాడుతున్నాను. నేను నార్మల్ గా మాడితేనే నీకు ఫ్లట్టింగ్ అనిపించి బ్లష్ అయిపోతే నేను ఇంకా నిజంగా ఫ్లట్ చేస్తే ఉంటావు ఇక్కడ. నా చేయి చాలా బోసుగా ఉంది. నువ్వు బ్రేస్లెట్ వేసుకున్నావు, నేను వాచ్ చేసుకోవద్దా? గాజులు వేసుకో. వాచ్ వేసుకుంటా. హెయిర్ సెట్ చేసుకున్నా. కళ్ళ దగ్గర పెట్టుకోవాలి నాన్న, మోకాల్లో పెట్టుకుంటే అట్లనే ఉంటది. సో ఇవాళ వీడియో ఏంటంటే ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే అసలే వాళ్ళ ట్రైసెప్ వర్కౌట్ చేసా, ట్రైసెప్ మీద గుద్దింది గైస్. ట్రైసెప్ చెస్ట్ గలీజ్ షో ఆఫ్ చేస్తున్నారు తెలుసా. ఎందుకంటే ట్రైసెప్ సెకండరీ మజిల్ నందు చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు ట్రైసెప్ మీద పడుతుంది. గైస్ నిజంగా జిమ్ కి వెళ్ళక 2 years అయింది చింటూ. ట్రైసెప్ వర్కౌట్ ఎక్కడ నుంచి వచ్చినా నాకు తెలియదు. బేసిక్ గా మేము జిమ్ కి వెళ్దాం అనుకుంటాం. ఆ ఫస్ట్ డే వచ్చినప్పుడు వీడియోలు పెడతాం. ఓ వి ఆర్ స్టార్టింగ్ జిమ్, ఓవర్ యాక్షన్ చేస్తాం. మందు పెడుతుంది. నెక్స్ట్ డే నుంచి జిమ్ ఈజ్ ఈక్వల్ టు థెరపీ. ఇంకోటి నందు ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్ లో కింద 10,000 steps ఉంటది గైస్. అదొకసారి చెక్ చేయండి వీడియో. చింటూ ఆ రోజే ఫస్ట్ అండ్ లాస్ట్. డిస్రెస్పెక్టింగ్ మీ. ఆ రోజు కూడా చేయలేదు 10,000. సో ఇవాళ వీడియో ఏంటంటే ఎల్బో ఛాలెంజ్. యూజువల్ గా మనము ఏదైనా ఐటమ్స్ ని గెస్ చేయాలంటే ఐదర్ మనం లైక్ కళ్ళు బ్లైండ్నెస్ తో ముక్కుతో గెస్ చేస్తాం, టంగ్ తో గెస్ చేస్తాం, లేకపోతే టచ్ చేసి గెస్ చేస్తాం కదా. ఇప్పుడు ఓన్లీ ఎల్బోతో గెస్ చేయాలన్నమాట. ఐటమ్ పెడతాడు, అది ఎల్బోతో ఇలా అని గెస్ చేయాలి. యూ క్యాన్ టేస్ట్ ఇట్, యూ క్యాన్ స్మెల్ ఇట్. గైస్ శాంపుల్ చూపిస్తా, ఒక నిమిషం, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటే. ఒకసారి ఇక్కడ నుంచో. అమ్మో దెయ్యం. దెయ్యమా ఇది? దెయ్యం ఇది. ఇచ్చేసా కదా, కరెక్టే కదా. అలా ఆడాలి గైస్ ఈ గేమ్. నా కొడుకుని వెయ్యండి. ఒక నిమిషం ఐస్ పాడైపోతాయి. ఐ లాషెస్ కి మస్కారా వేసుకున్నాను ప్లీజ్. ఐ లాషెస్ పాడైపోతాయి అంటే ఇప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత ఇది ఇలా తీసేస్తే ఐ లాషెస్ వచ్చేస్తాయి దీంతో. గట్టి ఊపిరాడదు. అయ్యో ఇంకా కళ్ళకు కడితే ఊపిరి కాడదురా. చింటూ చీకట్లో భయం వేస్తుంది చింటూ. ఎక్కువ చేయకు. చీటింగ్ ఎందుకంటే కింద నుంచి చూస్తావు. ఏ చూడు ఇవన్నీ 3 తప్పు చెప్పావు. ఓకే సార్. చింటూ అలా చేయకు. చింటూ స్టాప్ ఇట్ చింటూ. గైస్ ఐటమ్ నెంబర్ 1. నాకు సౌండ్ అవుతుంది పిచ్చోడా. అరే నన్ను పిచ్చోడా అనుకుంటే నేను ఈగంటే తెలివైన ఉండిరా.
చూడు ఓకేనా గెస్ చేయి ఓన్లీ గెస్ ది ఐటమ్ ఓన్లీ ఎల్బోస్ కాబట్టి ఓన్లీ ఎల్బోస్ గట్టి గుర్తు తెలుస్తుంది ఏంటో అది అక్కడెక్కడో చూస్తావేంద్రా ఇక్కడ ఉందిరా చెప్పాలి కదా ఇక్కడ ఉందిరా కొంచెం వెనక్కి అక్కడే కొంచెం రైట్ సైడ్ వెనక్కి చింటూ నాటకాలు చేయకు చింటూ టెస్ట్ చేసా గైస్ టెస్ట్ పాస్ అయింది సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అన్నమాట ఏం పెట్టలేదా అబ్బా నేను వెళ్ళిపోతా ఇదేంటంటే నువ్వు టచ్ చేయకూడదు నేనే నీ మోచేయికి ఇలా ఫీల్ తెప్పిస్తా గెస్ చేయాలి ఇదేంటో ఐటమ్ అదే భయం వేస్తుంది అరే ఇది అలా కుదరదురా నుంచోదురా ఇది అందుకే అలా చేయకు అదే వెళ్ళిపోద్దురా ఇది అమ్మా అలా చేయకు చింటూ పిచ్చి చేయి కాక్రోచా మన ఇంట్లో కాక్రోచ్ కదా క్లాక్రోచ్ కాదు నాన్న కాక్రోచ్ అదేంటి చిరు కింద పెట్టు చింటూ పెట్టా చింటూ అలా చెయ్యకు చింటూ భయం వేస్తుంది కింద అలా ఏ చీటింగ్ అదే ఏంటి ఇది గెస్ చేయి ఇంకా స్టార్ట్ గెస్సింగ్ అదే గలీజ్ గా ఉందిరా ఏంటో అస్సలు తెలియట్లేదా తెలియట్లే చెప్పులా రాంగ్ ఆన్సర్ ఫస్ట్ ఐటమ్ అయిపోయింది యు ఆర్ ఫెయిల్ ఉల్లిపాయ చింటూ కళ్ళు మూసుకో నాటకాలు చేయకూడదు కళ్ళు మూసుకొనే ఉన్నాను రా ఎక్కడున్నావు ఇక్కడున్నావా ఏంటి ఏదో చేస్తున్నావు నువ్వు నాకు భయంగా ఉంది ఎక్కడుంది కింద ఉంది ఏంటి ఎక్స్ప్రెషన్స్ అలా పెడుతున్నావు యాపిల్ టచ్ చీ గుచ్చుకుంటుంది ఏంటి ఎక్కడుందిరా ఆర్ యూ సీరియస్ డిడ్ యూ బ్రింగ్ అ టాయిలెట్ బ్రష్ కమోట్లోకి వెళ్ళింది తీసుకొచ్చావా చీ నందు అదొకవేళ కమోడ్ లో క్లీన్ చేసే టాయిలెట్ బ్రష్ అయితే అస్సలు ఊరుకొని చెప్తున్నా అండ్ ఇఫ్ యూ చేంజ్ ఇట్ నౌ ఇట్స్ చీటింగ్ అదే అలా వెయ్యొద్దురా జుట్టురా కింద పెట్టు వాసన చూడు నో 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 వే మోచే వాసన చూడరా మోచే వాసన నువ్వు చూడరా ఎలా చూస్తారా మోచే వాసన నానా నువ్వు కదిలిస్తున్నావు యు ఆర్ మిస్లీడింగ్ మై బ్రెయిన్ అసలే అంతంత మాత్రం ఈ పక్క సగం అంతా తినేసావు ఇదేంటో సన్నగా ఉంది ఇలా సన్నగా పొడుగ్గా ఉంది పైనంతా బ్రష్ ఉంది అది ఖచ్చితంగా బ్రషే కానీ ఏ బ్రష్ అర్థం కావట్లే అయితే నందు ఇది నిజంగా బాత్రూమ్ కి సంబంధించిన ఐటమ్ అయితే నెక్స్ట్ నేను నీ మోచే కమోడ్లో పెడతా తీసుకెళ్ళి చెప్తున్నా మోచే కమోడ్లో పెట్టి గిస్తానని చెప్తా సారీ చింటూ చెయ్యి సారీయా అంటే ఏంటది ఐటమ్ చాలా వియర్డ్గా ఉంది ఏదిరా నందు అస్సలు క్షమించను నందు చెప్తున్నా నేను అది ఎక్కడెక్కడో క్లీన్ చేసింది అయ్యి ఉంటే చెప్తున్నా నీ సంగతి అస్సలు ఊరుకోను నందు నేను అలా చేయలేదు నందు నా నెక్స్ట్ ఐటమ్స్ చాలా డేంజరస్ ఐటమ్స్ ఓకే నేను ఓడిపోయా చెప్పు ఏం బ్రష్ నందు బ్రష్ ఐ గాట్ ఇట్ 50%. మరి అలానే ఉంటది కదా అది నందు ఐ గాట్ 50% కరెక్ట్ నందు ఐ టోల్డ్ బ్రష్ ఓకే రెడీ ఇది గెస్ చేస్తే ఇంకా నువ్వు నిజంగా చెప్తున్నావు కదా యూ విల్ బి ద తోప్ చెప్పు చెప్పు పిచ్చా ఈజీగా తెలుస్తుంటే వాసన వచ్చిందా అయితే ఇది వద్దులే అది కాదు మెయిన్ ఐటమ్ ఇది మెయిన్ ఐటమ్ నీకుంటదిలే నీకుంటది చింటూ అలా చెయ్య గుండె జారిపోయి ఇక్కడికి వస్తుంది ఆహా ఓన్లీ మోచేయి ఏంది ఇదంతా యూజ్ చేస్తున్నావు ఇట్స్ అ లివింగ్ థింగ్ అన్న నీకు అంత సీన్ లేదు నువ్వే భయపడతావు ఫస్ట్
కదులుతుంటే తెలియట్లేదు నందు. అవును బ్రష్ మోచే పెడుతుంటే భయపడి కదులుతుంది. చింటూ మూసిపోతుంది. ఆ కొట్టానా? ఆ సారీ. చింటూ ఓడిపోయావా? చూసుకో. తెలియలేదురా. పూలదండ ఇప్పుడు ఉంటది. రెడీ. నందు లేదు కదా, సో ఇది కొంచెం పల్చగా పెట్టుకొని కనిపించేలాగా కొంచెం చీటింగ్ చేద్దాం. ఏమంటారు? ఓకే, లెట్స్ డూ ఇట్. ఇది కొంచెం పల్చగా పెట్టుకుంటే అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ బికాస్ ఐ ఆమ్ స్మార్ట్. ఏదిరా? నువ్వు ఎత్తుక్కో. ఏంటిరా తడిగా ఉంది ఇది? ఏంటా సౌండ్? ఏంటా సౌండ్? నందు సౌండ్ వస్తుంది. చింటూ ఫస్ట్ గేమ్ ఆడు. లా ఏ పూపా? ఎవరిది? నీదా? మరేంటి అలా ఉంది? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. ఏంటి? ఎంత ఈజీగా కూడా పెడతారా? చెప్పు ఫస్ట్. టిష్యూ నాటలో నానబెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఇది నాటల్లోనా? వాటర్లో. రాంగ్. 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 ఏంటిరా? ఏంటా సౌండ్? ఏంట్రా సౌండ్? ఏ సౌండ్ ఏం లేదు. నువ్వు ఫస్ట్ అది చెయ్యి. సౌండ్ వచ్చింది. అబ్బో, చాలా చాలా ఘోరంగా ఉంది. ఏదో వాటర్ లో నానబెట్టి ముద్దలాగా చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నాన్న. 100%. Is it my underwear? Is it my underwear? Is it my underwear? కదా? వాటర్ లో నానబెట్టింది 50%. ఏంటి చీ? ఇట్స్ కళ్ళకు చుట్టుకునే కింద తుడిసావేందిరా? ఎక్కడ పెట్టావురా మైండ్? బాతులో వదిలేసి వచ్చావు మైండ్. అది నీకే చుట్టేది. ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పాలి. గురించి ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే, వాటర్ ఇస్తావా? ఇస్తావని. ఏంటిది? వాటర్. చింటూ ప్లీజ్ నాకు వద్దు. డ్రింకింగ్ వాటర్ వద్దు, నా బాటిల్ తీసుకో. నందు డ్రింకింగ్ వాటర్ నందు. నేను రాత్రి పెప్సీ తాగేసి వదిలేసిన గ్లాస్ గ్యాస్. చింటూ నన్ను చంపేస్తావా? చేది చింటూ చెక్ తీసేసా. అమ్మ ఏంటిది అంత పైకి ఉంది? నువ్వు చేయి చింటూ, చేయి. తీసేసా. వెళ్ళిపోయా. చింటూ అలా చెయ్యకు, భయం వేస్తుంది చింటూ. నువ్వు సరిగ్గా చూపియట్లేదు. దిస్ ఇస్ వెరీ రాంగ్ చింటూ. చూపిస్తున్నా. ఇక్కడున్నారా నేను? రే ఇక్కడున్నా. దిగొచ్చింది అక్క. చింటూ మెత్తగా ఉంది. దిండు కాదు. దిండు పిల్లో కాదు. ఏంటది? దిండు కాదు. నా బొమ్మ కాదు. నువ్వే ఒక బొమ్మ. నీకు బొమ్మ. చింటూ మరి సిగ్గుపడతానని గేమ్ ఆడమంటే. పిల్లలు కనే ఏజ్ లో బొమ్మలతో ఆడుకుంటున్నాం. ఒక్క టచ్ తో చెప్తా ఇది. ఫాట్ స్ప్రే మళ్ళీ కొన్నాను గైస్. ఈసారి ఘోరమైంది కొన్నా ఇంకా. సో లెట్స్ గో. పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? నా ఇయర్స్ చాలా షార్ప్. అలా చెయ్యొచ్చింటూ. రెడీ. రెడీయా?
ఏం చేస్తావు? సౌండ్స్ వస్తున్నాయి. ఏయ్ ఏ ఛీ ఏందో వాసన, ఏదో వాసన వస్తుంది గలీజ్గా. ఏంది వాసన? ఛీ నానా, వెరీ అన్హైజీన్ నాన్న, నువ్వేవేవో చేస్తున్నావు నందు. అబ్బా ఛీ. ఏంటి అంటుకుంటుంది? ఏంటో చాలా ఘోరంగా వాసన వస్తుంది గైస్. మళ్ళీ ఏంటిది? ఏంట్రా ఇది? మోషన్ వాసన. నాన్న ఘోరంగా వాసన వస్తుంది. ప్రాన్స్ పికిలా? ఒక నిమిషం. స్మెల్ చూసుకో కావాలంటే. స్మెల్ బాగాలే, నేను చూడను రా, నువ్వు చూసుకో స్మెల్. నాకు అదేదో కమోడ్లో వాసన వస్తున్నట్టుంది గలీజ్గా, డ్రైనేజ్ వాసన వస్తుంది. థూ. ఇది చూడు, పైకి చెప్పు, ఆన్సర్ చేయి. గలీజ్ వాసన వస్తుంది. ఏంటో బాగా ఘాటు టైప్ వాసన వస్తుంది. ఏందో ఏంద్రా ఏదో గాజు సౌండ్ వచ్చింది. ఏంటి ఏదో గాజు సౌండ్ వచ్చింది. వెనిగర్ కదా, సోయ్ సాస్. ఏంటది? వాటికొస్తూ ఓకే వామిటింగ్ తీసుకొని వస్తా. అంత గలీజా? ఒక్క నిమిషం ఆగు. సో ఓపెన్ చేసింటూ ఏదిరా? ఓపెన్ చేయి. ఏదిరా ఇక్కడ? వ్యాక్స్ స్ట్రిప్పా? వ్యాక్స్ ఇట్లా హెయిర్ పిక్. ఎక్కడిది? నేను కొన్నాను మళ్ళీ, అంటే ఉన్నదానికంటే గైస్ నిజం ప్రామిస్ చెప్పిన అమ్మ తోడు మేమి తొట్టు వామిటింగ్ వస్తుంది. నా మొహం మీద కొట్టి ఎలా ఎండ్ చేస్తావు వీడియో? చెయ్యండి రా. నిజంగా నా మీద ఇప్పుడు లవ్ ఉంటే నాకు ముద్దు పెట్టుకోవచ్చు ఇంకా. నో వే నేను పెట్టండి రా.